పెంతికోస్తు అని అంటే సింపుల్గా ద డే ఆఫ్ పెంతికోస్తు అంటే పెంతికోస్తు మీన్స్ 50th అని అర్థం. పెంతికోస్తు అని అంటే 50th ఇది గ్రీక్లో. పెంటా అంటే 5, పెంతికోస్తు అని అంటే 50 రోజు అని అర్థం అనమాట. తర్వాత అక్కడ ఏమో రాయబడి ఉందనంటే పెంతికోస్తును పండుగ దినం. ఇట్స్ ఎ ఫెస్టివల్. ఫెస్టివల్ని ఏమంటారంటే ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అంటారు. ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అంటే వారాల పండగ అన్నమాట. ఇది ఏ పండగ అండి? ఇది వారాల పండగ. తర్వాత లేక దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఫస్ట్ ఫ్రూట్స్ అంటే ప్రథమ ఫలాల పండగ అన్నమాట. ఈ పండుగని కోత పండగ అని కూడా అంటారు. సో దీనికి ఆరిజిన్ ఎక్కడనంటే మనకి ఓల్డ్ టెస్టిమెంట్లోనే మనకి రూట్స్ మూలాలు అక్కడి నుంచి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునే పోయేది ఏంటంటే పెంతికోస్తు దినము. పెంతికోస్తు సంఘం కాదు, వారాలు పండగ చేసే రోజు అనమాట. దానికి పెంతికోస్తును దినము, ద డే ఆఫ్ పెంతికోస్తు అనమాట, 50th డే. తర్వాత ఎక్సోడస్లో మనకు కనపడుతుంది దీనికి ఆరిజిను అంటే నిర్గమాకాండము. ఒక్కసారి ఆ రెఫరెన్స్ చూడండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము వచనము 22, 23 2 వచనాలు చూడండి. మరియు నీవు గోధుమల కోతలో, ఏ కోత అండి ఇది? గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరించవలెను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుని యెహోవా సన్నిధిని కనబడవలెను. ఎన్నిసార్లు అండి? ముమ్మారంటే 3 సార్లు ఈ ఫెస్టివల్స్కి రావాలన్నమాట, ముఖ్యమైనవి. ఇది ఒకటి. ఏది? ఈ పెంతెకోస్తు పండుగ అనేది ఒక ముఖ్యమైన పండుగ అనమాట. పస్కా పండుగ కూడా ఒక ముఖ్యమైన పండుగ అనమాట. అలాగే మరి వారాల పండుగ. తర్వాత వారాల పండుగ అంటే ఏంటంటే ఈ కోతకాలంలో చేసే పండుగ. అంటే వారాలంటే 7 వారాలు అనమాట. 7 వారాలంటే 7 ఏళ్ళు 49 అనమాట. ఆ తర్వాత వచ్చేది ప్రథమ ఫలాల పండుగ, పెంతెకోస్తు పండుగ అంటే 50th డే. అది ఆ రోజు సండే వస్తుంది అనమాట. 7 వారాలు వాళ్ళు ఈ కోత పండుగ చేస్తున్నప్పుడు ప్రథమ ఫలాలు అన్నమాట. ప్రథమ ఫలం అంటే ఇప్పుడు పంటలో మరి వాళ్ళు ద ఫస్ట్ ఫ్రూట్స్ అంటే ప్రథమ ఫలాన్ని ఎక్కడ తీసుకొస్తారు? దేవుని సన్నిధికి, మందిరాన్ని తీసుకొస్తారన్నమాట. సో ఇది ఎందుకు ఇది జరుగుతుందనంటే వారు ఇశ్రాయేలీలు ఆచార ప్రకారము వారికి పండగలు ఉన్నాయి కనుక వారికి ముఖ్యమైన పండుగలు 7 పండుగలు ఉన్నాయి. అయితే ఇక్కడ పెంతెకోస్తు దినము అనే దాని గురించి మనము తెలుసుకున్నట్లయితే ఈ యొక్క ఫస్ట్ ఫ్రూట్స్ అనేది లేవికాండము 23వ అధ్యాయము 16వ వచనం. ఒకసారి ఆ వచనాన్ని కూడా మనం చూద్దాం, ఎందుకంటే మనకి హెల్ప్ఫుల్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవటానికి వీలుగా ఉంటుంది అనమాట. లేవికాండము అండ్ నిర్గమకాండం ప్రక్కనే ఉంటుంది. 23:16 చూడండి, అక్కడ ఏం రాయబడి ఉంది? 50 దినాలు. నోట్ దట్ పాయింట్. 50 దినాలు లెక్కించి యెహోవాకు 7వ విశ్రాంతి దినపు మరుదినము అంటే 7వ విశ్రాంతి దినపు మరుసటి దినము అంటే 50th డే అనమాట. చూడండి అక్కడ వరకు మీరు 50 దినములు లెక్కించి 50th అనమాట. ఎన్ని రోజులండి? 50 దినాలు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. అది. సో ఆ కొత్త ఫలం అంటే ఫస్ట్ ఫ్రూట్స్ అనమాట. అంటే ఈ ఫస్ట్ ఫ్రూట్స్ అనేది మనం చూస్తే ఇంకా 23:15 నుండి 22 వరకు మనం చదవచ్చు ఆ వచనాలని నేను. అంటే యాన్యువల్గా అంటే సంవత్సరాంతములో లేక ఈ సంవత్సరములో 3 యాన్యువల్ ఫీస్ట్ ఉంటాయి. దీని కొరకు నేషన్ ఇజ్రాయేల్ అంటే ఇశ్రాయేలీలందరూ ఎక్కడికి రావాలి అంటే యెరూషలేముకు రావాలన్నమాట ఈ పండగ ఆచరించడానికి. నిర్గమకాండము 23:14 నుంచి మనం చదివితే ఒకసారి అది కూడా చూడండి. మళ్ళీ సంవత్సరంకు 3 మారులు పండుగ ఆచరించాలి. 3 అనేది ఇంపార్టెంట్నా. తర్వాత అదిగో పులినొట్లు అంటే ఏంటి?
పులియని రొట్టెలు అంటే రొట్టెల పండగ అనమాట. ఆ తర్వాత అదుగు 7 దినములు అది పులి రొట్టెల పండుగ ఎన్ని రోజులు చేయాలండి? 7 రోజులు చేయాలన్నమాట. ఆ తర్వాత కనపడకూడదు. ఫల సంగ్రహ పండుగ అంటే ద ఫీస్ట్ ఆఫ్ ఇన్ గ్యాదరింగ్ అనమాట. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. అంటే మరలా ఇక్కడ అదే వచనం అంటే అదే భావము ఆ వచనాల్లో మనం చదువుతున్నాం అన్నమాట. గనుక ఫస్ట్ ఫ్రూట్స్ తర్వాత లేవీకాండము 23:20 లేవీకాండము 23:20 యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అది యెహోవాకు ప్రతిష్ఠితమైన సరే అది కూడా మరి అక్కడ తీసుకొచ్చినప్పుడు యాజకునికి ఏమి ఇవ్వాలి ఇవన్నీ కూడా ఆ లేవీలకు ఏమి ఇవ్వాలి అనే కార్యక్రమం ఉంటుందన్నమాట. సరే ఇదంతా ఏంటనంటే ఓల్డ్ టెస్టమెంట్ బేస్ అయిందనమాట. ఏంటది? అది పెంతెకోస్తు పండుగ అనమాట. గుర్తుపెట్టుకోండి. సరే ఈ పండుగ సందర్భంగా వాళ్ళందరూ ఎక్కడ కలిశారు అని అంటే 13వ వచనం అంటే అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. 1:13 వీళ్ళందరూ ఇంచుమించు ఎంతమంది అండి? వీళ్ళు 11 మంది ప్లస్ కొంతమంది స్త్రీలు ప్లస్ తల్లి అయిన మరియా ప్లస్ ఆయన సహోదరులు అందరూ కలిపి ఉన్నారనమాట. సో అది అక్కడ ఫస్ట్ గుంపు అనమాట. అంటే యాంటిసిపేషన్ ఆఫ్ ద చర్చ్ అక్కడి నుంచే ప్రారంభం. అయితే ఇక్కడ పండుగ దినం అనేది ఏంటంటే ఇశ్రాయేలీలందరూ ఆయా దేశాల నుండి పండగ ఆచరించడానికి యెరూషలేములో సమావేశమైనారు. యెరూషలేములో వాళ్ళ యొక్క ఆచార ప్రకారం మోషే ధర్మశాస్త్ర ప్రకారము తప్పనిసరిగా ఈ సంవత్సరంలో 3 సార్లు వాళ్ళు కనబడాలి. తర్వాత ఈ పండగను విధిగా వాళ్ళు ఆచరించాలన్నమాట. ఎందుకంటే దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఫాలోయింగ్ ద ఫెస్టివల్స్. అయితే ఇక్కడ ప్యారలల్గా ఏంటనంటే ఈ మేడగదిలో ఉందెవరు? అప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న ఆ శిష్యులు ప్లస్ స్త్రీలు ప్లస్ ఇంకెవరు? మరియా తర్వాత ఇంకా ఆయన సహోదరులు అంటే ఎవరు? 4 యాకోబు యోసేపు యోదా సీమోను 4 ప్లస్ అడల్ఫాయిస్ కూడా ఉన్నారు. అంటే వీళ్ళందరూ అక్కడ ఎక్కడ ఉన్నారు? పైన మేడగదిలో ఉన్నారనమాట. క్రింద ఏం జరుగుతుంది? పండగ. కింద ఎక్కడండి? అది యెరూషలేములోనే. వీళ్ళు మేడగదిలోనేమో ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారు మేడగదిలో? మేడగదులు ఎందుకున్నారండి? మీరు యెరూషలేము నుండి వెళ్ళక, మొదటి అధ్యాయంలో మనం చదువుతాం కదా, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక మీరు తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి. నేను వెళ్ళనిదే ఆదరణకర్త రాడు కనుక మీరు పైనుండి ఏం చేయాలి అంటే కనిపెట్టండి అని చెప్పారు. అది ఎవరు చెప్పారు? ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పాడు కనుక వాళ్ళు కనిపెట్టరు. కానీ వాస్తవానికి వాళ్ళలో కనిపెట్టే అంత ఆలోచన లేదనమాట. అయితే ప్రభు చెప్పాడు. ఎందుకనంటే తండ్రి వాగ్దానం ఆయన రాబోతున్నాడు. నేను వెళితే కానీ ఆయన రాడు. సో ఆయన వస్తాడు కనుక మీరు యెరూషలేములో ఉండండి, ఆ మేడగదిలో ఉండండి. ఆయన రావటానికి కొన్ని గుర్తులు జరిగినాయి అక్కడ, అది తర్వాత మనం చదువుకోవచ్చు. కానీ పైన వాళ్ళు మాత్రం కనిపెడుతున్నారు. వాళ్ళు కనిపెట్టడం వలన ఆయన రావటం కాదు, కానీ ఆయన కనిపెట్టమని చెప్పాడు కనుక ఆయన షెడ్యూల్ ప్రకారం వస్తున్నాడు. వీళ్ళు కనిపెట్టారు అంతే. ఇప్పుడు మన బోధ ఎలా చేయకూడదు అని అంటే మీరు కనిపెట్టడానికి వస్తాను అనకూడదు. ఈ ఆల్రెడీ అరైవ్డ్. ఓన్లీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ఫెయిత్ టు బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్ వర్కర్. సో నువ్వు కనిపెట్టడం కాదు. సో ఆయన షెడ్యూల్ ప్రకారం వచ్చాడు. తర్వాత మరలా ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా వెళ్తాడు. ఇంకా భూమి మీద ఆయన కంటిన్యూ అవుతాడనమాట ఈ ఏరా నుంచి. ఎప్పుడంటే ఈ పెంతెకోస్తు దినము నుండి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. అదనమాట. తండ్రి వాగ్దానం ప్రకారం ఆయన వచ్చాడు, ప్రభువు చెప్పాడు, ఆయన వెళ్ళాడు,
ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, వాళ్ళతో ఉంటాడు, ముఖ్యంగా లోకంలో ఉంటాడు, వాళ్ళతో ఉంటాడు. మరి మనం సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు అనేక ప్రభువును సువార్త చెబుతున్నప్పుడు ఆయన శిష్యులు అనగా అక్కడ ఉన్నవారు ప్లస్ ఇంకా రాబోయే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉండి వాళ్ళను ఒప్పింపజేస్తాడు. నువ్వు వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం చెబుతుంటే యోహాను సువార్తలో మనం చదువుతాం ఏంటంటే పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఆయన ఎవరు ఒప్పింపు చేసేది ఎవరు? మనం సువార్త చెప్తే ఎవరు ఒప్పించబడతారు? ఎవరు ఒప్పించేది? అది అంటే మనం జస్ట్ ప్రకటన చేయటం వరకే, మనం జస్ట్ ప్రీచింగే, దాని విషయాన్ని సత్యాన్ని మనం వివరించడమే తప్ప పరిశుద్ధాత్మ పని ఏమిటంటే ఒప్పింపజేస్తాడు. ఏం ఒప్పింపజేస్తాడంటే నువ్వు పాపివి. సాధారణంగా నువ్వు పాపి అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు, అతనికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఇదే నన్ను పాపి అంటాడు ఏంటని. తర్వాత అందువల్ల పరిశుద్ధాత్మ దేవుడు ఆ పని చేస్తాడనమాట. పాపిని నువ్వు పాపివి, నీ పాపాలు ఒప్పుకోమని. తర్వాత నీతిని గురించి కూడా చెప్తాడు. ఎందుకంటే నీతిమంతుని కనుక నాకు అవసరం లేదు యేసుప్రభుని నమ్ముకోవాల్సిన పాపులకే ఆయన నీతిమంతులు కాదన్నట్లుగా కొంతమంది మేమే గొప్ప నీతిమంతులమే, పాపులకే యేసుప్రభు వారి అట్లాగేం లేదు. అక్కడేముందంటే మనిషిని స్వనీతి అదనమాట. ఈ స్వనీతి వలన మనిషి రక్షించబడడు కనుక నీతిని గురించి. తర్వాత మూడోది తీర్పు అంటే జడ్జిమెంట్ ఉందన్నమాట. ఏంటి జడ్జిమెంట్? యేసుప్రభుని నమ్మకపోతే ఇక నరకం అన్నమాట. సో ఇటువంటి నుంచి ఒప్పింపజేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందువలన ఆయన లోకములో ఉండి పనిచేస్తాడు, మనలో ఉంటాడు. తర్వాత ఇక్కడ నుండి ఆయన వచ్చిన దగ్గర నుండి ఆయన ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసలో నివసించడం అక్కడి నుంచే ప్రారంభమైంది. మరి ఓల్డ్ టెస్టిమెంట్లో ఏం జరిగింది? ఆయన వచ్చి వెళ్ళిపోయేవాడు. ఆ కార్యక్రమం ఆ పని అంతా పూర్తి చేసుకొని మరి ప్రవక్తలైనా లేకపోతే ఇంకా విశ్వాసులైనా, తర్వాత ఎస్పెషలీ శాంసను, తర్వాత టెబర్నకల్ కట్టేవాళ్ళు, తర్వాత రాజులు, తర్వాత వీళ్ళందరూ అభిషేకించబడేవాళ్ళు. ఆ కార్యక్రమాలు జరిగేవి. తర్వాత న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేసరికి ఆయన ఆ భూమి మీద ఉండటానికే వచ్చాడు. అందుకని ఇది పరిశుద్ధాత్మ కాలము అంట. కనుక ఆ త్రిత్వములో మనము ఒక్క కుమారునే మనం చూడగలిగాము కానీ తండ్రిని మనం చూడలేము. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కూడా చూడలేము. సో అయితే ఈరోజు ఏం జరిగిందనంటే అక్కడ మనం చదువుకునే 2వ అధ్యాయంలో ప్రథమ ఫలముల పండుగ అనుకున్నాం. ప్రథమ ఫలాలంటే ఫస్ట్ ఫ్రూట్స్ అనమాట. మనం లేవి కాండంలో ఇవన్నీ రెఫరెన్స్ చదివినప్పుడు ఫస్ట్ ఫ్రూట్స్ అంటే సంఘము ప్రారంభించబడిన దినం అన్నమాట. బర్త్ ఆఫ్ ద చర్చ్. సో ఎక్కడ జరిగిందండి? మేడగదిలో జరిగిందనమాట. ఆయన రాకతో జరిగిందనమాట. అక్కడి నుంచే సంఘ పుట్టుక జరిగింది అనమాట. క్రింద ఉన్న వీళ్ళందరూ ఏంటి వీళ్ళు చేస్తుంది? పండగ అనమాట. పండగ అంటే ఆచారం. మోషే ధర్మశాస్త్ర ప్రకారం లేవి కాండ, తర్వాత నిర్గమకాండములు దేవుడు ఏమేమి చెప్పాడు వాటి ఆచరణలో ఉన్నారే తప్ప మరి ఈ యొక్క అనుభవం వాళ్ళకి లేదు. ఏ అనుభవం లేదు? ప్రార్థన చేసే అనుభవం లేదు. తర్వాత పరిశుద్ధాత్మ లోకంలోనికి వస్తాడు అనే ఆ యొక్క అవగాహన వాళ్ళకి లేదనమాట. అందువలన వాళ్ళేమో కనిపెడుతున్నారు ఆయన రాక కోసము. ఆయన షెడ్యూల్ ప్రకారం వచ్చేస్తానని చెప్పాడు కానీ వీళ్ళు కనిపెట్టేశారు. అయితే క్రింద ఉన్నవారు పండగ సందర్భంలో ఉన్నారు. పండగ ఆచరించేవాళ్ళు అక్కడేమో ప్రార్థన. వీళ్ళేమో ఒక విధంగా చెప్పాలంటే పండగ గుంపు, ప్రార్థనా గుంపు అనాలి. ఈ ప్రార్థనా గుంపు వాళ్ళు ఎప్పుడు కూడా హైలోనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడుంటారంటే ఈ పండగ గుంపు ఉంది చూసారా, ఎంతసేపు ఎత్తలి ఈ తిండి, ఈ నైవేద్యాలు, ఈ బలులు, ఈ కార్యక్రమాల్లోనే వీళ్ళు నిమగ్నం అయిపోతారు. కనుక వీళ్ళ అనుభవం ఎలా ఉంటుంది? అది ఆ రోజు జరిగిన సంఘటనలో తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టినప్పుడు వాళ్ళు అక్కడికి రావటము జరిగిందనమాట. మరి ఆయన వచ్చినప్పుడు 3 సంగతులు జరిగినాయి 2వ వచనములో. ఏంటి చూడండి అది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా
వారు కూడి ఉన్న ఇల్లు అంతయు, అంటే ఆ మేడగది అంతా కూడా నిండిపోయింది అనమాట. అది ఫస్ట్, అంటే ఆయన రాకకు సూచన అనమాట. ఎవరు రాకండి? ఏంటి అది? ఆయన వచ్చినప్పుడు ఏమింది అక్కడ? వేగముగా వీచు, అంటే ఏ మైటీ విండ్, అంటే అక్కడ ఇంగ్లీష్లో ఏం రాయబడింది అంటే బిగ్ సౌండ్ అనమాట. సో ఆ గాలి ద్వారా, అంటే గాలి అంటే బలమైనది అనమాట కదండి, కనపడదు కానీ యూ కాంట్ సీ. విండ్ చూడగలరా? చూడలేదు అనమాట, కానీ అది చాలా బలమైంది అనమాట. సో అట్లాగా బలమైన వేగముగా వీచు గాలి వంటి ఒక ధ్వని ఆకాశముని అకస్మాత్తుగా ఆ పెద్ద సౌండ్ అనమాట వచ్చి వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. సో ఆ సౌండ్ వలన వీళ్ళు ఇది ఏంటి, ఇది ఏం జరుగుతుంది అని అంటే అక్కడ పరిశుద్ధాత్మ రాక అనమాట, ఈజ్ అరైవల్. కానీ ఆ గుర్తులు ఏమి ఇచ్చినారంటే, ఒకటి ఈ వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని రావటము, తర్వాత రెండవది ఏంటనంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా. రెండవది ఏంటంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు, అగ్ని జ్వాలల వంటి అంటే ఒలే, సిమిలి, అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లిటరల్ ఫైర్, ఇట్స్ నాట్ లిటరల్ ఫైర్, ఇండికేటర్స్ అనమాట. అలాగ చెబుతున్నాడు. ఏంటనంటే నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా. సో ఒక్కొక్కరి మీద అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా, 120+ అన్నారే, వాళ్ళ మీద రాలినట్టు వీళ్ళు వచ్చిన వాళ్ళు చూస్తున్నారు అనమాట. భలే అట్లాగా ఉన్నది. తర్వాత గాలి, ఇక్కడేమో ఆ జ్వాలలు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారిలో ఒక్కొక్కరి మీద రాలగా 2. తర్వాత మూడోది ఏమిటనంటే 4వ వచనంలో అందరూ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సి దీస్ ఆర్ ద 3 థింగ్స్ వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ టు అండర్స్టాండ్, టు కేర్ఫుల్లీ మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే ఈ 3 కూడా ఆయన రాకకు, అనగా పరిశుద్ధాత్మ రాకకు ఈ గుర్తులుగా 3 ఉన్నాయి అన్నమాట. ఒకటి ఏంటంటే వేగముగా వీచే బలమైన గాలి అని అంటే గాలి మాత్రం పరిశుద్ధాత్ముడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అది బలము, ఆయన శక్తిమంతుడు అని చెప్పటానికి ఆ గాలిని పోల్చి చెప్పడం జరిగిందే తప్ప ఆ గాలి మాత్రం ఆయన కాదు. ఇప్పుడు ఎంత పవర్ ఉంటుందో తెలుసా గాలి అని అంటే, ఇంకా టోర్నాడో అంటే మొత్తం ఇల్లంతా మొత్తం అంటే పరిశుద్ధాత్మ దేవుడు గాలా కాదు అంటే పోలిక చెబుతున్నాడు. అంత శక్తిమంతుడిని చెప్పడానికి వేగంగా వీచే ఈ గాలిని ఆయన ప్యారలగా చెబుతున్నాడు అనమాట, అంతే తప్ప గాలి కాదు ఆయన, దానికంటే కూడా శక్తిమంతుడు. అది ఒకటి. రెండవది ఏంటే అతను శక్తిమంతుడు. రెండవది అంటే 4 అగ్ని అంటే ఆయన యొక్క సన్నిధి, అంటే ఈ అగ్ని అనగానే అక్కడ మనకు కనపడుతుందంటే పొదలో అగ్ని కనపడినప్పుడు దేవదూత మోషేతో మాట్లాడుతున్నప్పుడు అదంతా ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని సూచించటానికి వాడబడింది అనమాట. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నట్లు గుర్తుగా అక్కడ వాడబడిందే తప్ప నాట్ లిటరల్. అక్కడ లిటరల్ ఎక్కడ అగ్ని ఏది మోషే దగ్గర అది జరిగింది. ఇక్కడ వాళ్ళ మీద రాలుతూ అలాగా వాలగా వీళ్ళు చూశారు. మూడోది ఏంటనంటే వారు ఆ ఆత్మ అనగా పరిశుద్ధ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది 3వ విషయం అన్నమాట. ఈ అన్య భాషలు ఎవరికి ఉద్దేశించి అంటే మెయిన్గా ఈ జూయిష్ పీపుల్కే చెప్పబడింది. అది ఇట్స్ ఎ జడ్జిమెంట్ అనమాట వాళ్ళకి. ఎందుకంటే అన్య భాషలతో నేను వారితో మాట్లాడతాను అని చెప్పాడు. అది యెషయా గ్రంథంలో ఆ ప్రవచనం ఉంది, అది ఇక్కడ నెరవేరిందనమాట. ఆయన రాకకు గుర్తుగా ఈ 3 ఇవ్వబడ్డాయి అనమాట. సో ఈ సౌండ్ అనేది, తర్వాత ఈ అగ్ని జ్వాలలు అనేవి, తర్వాత మరి శబ్దాన్ని మనము చూడగలమా, వినగలమా? యూ కెనాట్ సీ బట్ యూ కెన్ హియర్. అట్లాగే ఈ జ్వాలల వంటి నాలుకలు యూ కాంట్ సీ లిటరల్లీ బట్ యూ కెన్ సీ ద ఇండికేటర్స్ అనమాట.
సో ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఏముందండి అక్కడ 3-4 వచనములు, వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ స్పోక్ ఇన్ థంగ్స్. They were filled and spoke in tongues. They were filled. They were not filled to speak in tongues, but they were filled, spoke in tongues. Do you understand this? వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మీరు తెలుసుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, వారు పరిశుద్ధాత్మ నిండిన వారై మాట్లాడారు, పరిశుద్ధాత్మ నిండిన వారై వాళ్ళు మాట్లాడారు, కానీ మాట్లాడటానికి నింపబడలేదు. వాళ్ళు నింపబడి మాట్లాడటానికి నింపబడటం కాదు. ఇప్పుడు మనోళ్ళు అండర్స్టాండింగ్ ఏంటంటే, అబ్బాయి నువ్వు మాట్లాడేవంటే నింపడ్డట్టు అంటాడు. అది జరగలేదు. వాళ్ళు నిండిన వారై ఫస్ట్ దే ఆర్ ఫిల్డ్ అండ్ స్పోక్. పరిశుద్ధాత్మ నిండిన వారై వాళ్ళు పరిశుద్ధాత్మను పొందటం వేరు, పరిశుద్ధాత్మతో నింపబడటం వేరు. పరిశుద్ధాత్మ పొందటం అంటే ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. పరిశుద్ధాత్మ నింపటం అంటే ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వన్స్ ఫర్ ఆల్ జరుగుతుంది అట్ ద మూమెంట్ ఆఫ్ సాల్వేషన్. మీరు పరిశుద్ధాత్మను పొందటం అంటే ఇన్డ్వెల్లింగ్, అంటే మీరు ఆయన్ని కలిగి ఉండటం, పొందటం ఇన్డ్వెల్లింగ్ అవుతుంది. అంటే ఇంటి నివసించడం. ఇన్డ్వెల్లింగ్ అంటే నీలో నివాసం చేయటం, నీలో ఉండటం అన్నమాట. అది సాల్వేషన్. ఇన్ఫిల్లింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఎవ్రీడే యూ హ్యావ్ టు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇస్ ద కమాండ్మెంట్ అనమాట. వీళ్ళు ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొందారా, నింపబడ్డారా? పొందిన తర్వాత నింపబడటం జరుగుద్ది. ఇప్పుడు పొందకుండా నింపబడటం ఎలా జరుగుద్ది? పొందాలి కదా ముందు, పొందితే కదా నింపబడేది. ఇన్ఫిల్లింగ్ అయితేనే కదా ఇన్ఫిల్లింగ్ అయ్యేది. అందువల్ల వాడు పొందే ఉన్నారు, మరి పొందితే మరి ఆయన రాలేదు కదండి అంటారా? యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చూడండి, ఒక వచనం అక్కడ. యేసు ప్రభు వారు ఈ శిష్యుల మీద ఏం చేశారండి? ఆయన ఊదాడు. ఎవరు? ఇప్పుడు చాలామంది ఊతున్నారు, మీకు తెలుసో తెలియదు, అదేంటి ఈ వాక్యం చూపిస్తున్నారు. ఏమండి ఊతే వచ్చేస్తాడు ఆయన? అంటే స్పెషల్ ఆయన ఇచ్చాడు వాళ్ళకి. ఎవరికి? వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా పరిశుద్ధత అడిగితే ఇస్తాడు ఆయనని. ఆయన టైం అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఊది ఆయన, అంటే అప్పుడు వీళ్ళు పొందినట్టారా పొందనట్టా చెప్పండి? ఏంటి యేసుప్రభు అంటే ఆయన జరిగిపోద్ది కదా, ఇక అనుమానమా? వాళ్ళు పొందేశారు. సో అక్కడ ఉన్నారు, అందుకని వారు పొందారు. కంటే ఒక యూనిటీకి అక్కడికి వచ్చారు. అప్పుడు వాళ్ళు నింపబడి, ఆయన వచ్చినప్పుడు నింపబడి వారు అన్య భాషలతో మాట్లాడారు. అని అంటే అన్య భాషలు మాట్లాడటానికి వారు నింపబడలేదు, కానీ అన్య భాషలో మాట్లాడటానికి వారు నింపబడలేదు. భాష మాట్లాడడానికి నింపబడలేదు. అంటే ఏంటంటే నువ్వు మాట్లాడితే నింపబడినట్లు లెక్క చూస్తున్నారు. కాదు, నింపబడి వాళ్ళు మాట్లాడారు అనమాట. దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ స్పోక్. దే వర్ నాట్ ఫిల్డ్ విత్ టు స్పీక్ టంగ్స్. ఈ డిఫరెన్స్ మీకు తెలిస్తే అప్పుడు ఏమవుతుందంటే, మరి రియాలిటీలో అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని, ఈ సత్యాన్ని మీరు తెలుసుకొని, మరి ఈ దినమును ఏ దినం అండి ఇది ఏమన్నాము? ఆ రోజే పెంతెకోస్తు పండుగ దినం అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ద చర్చ్, ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్, పండుగ అనమాట. ఆ పండుగ రోజు జరిగిన విషయాలను ఆయన చెబుతూ, మరి అప్పుడు ఆ దినము రోజు పైన అక్కడ సంఘం ప్రారంభించబడింది ఆయన రావటం వలన. ఈ క్రిందన్న వారు పైకి వెళ్ళి చూడటం వలన, మరి పేతురు ప్రసంగం చేయటం వలనే అక్కడ 3,000 మంది ఒకేసారి బాప్తిస్మము పొందటం జరిగింది. అదే ఫస్ట్
అంటే చర్చ్ ప్రారంభమైన రోజే ఇది జరిగిందనమాట. ఏంటది? పేతురు ప్రసంగిస్తున్నప్పుడు వాళ్ళందరూ వారి హృదయాలలో వాళ్ళు నొచ్చుకున్న వారై ఏం చేయాలని అడిగినప్పుడు కనుక ఆ విషయాలు మనం చదువుతున్న తర్వాత ఆ రోజు ఎంతమందికి బాప్తిసం ఇచ్చారండి? ఎక్కడిచ్చారు? యెరూషలేములోనే. మరి అక్కడే కదా, యెరూషలేములో ఉందా ప్లేసు 3000 మందికి ఇవ్వడానికి? షార్ట్ టైంలో మరి 3000 మంది అని అంటే మిక్వా అంటారు, మీకు తెలుసో లేదో. అంటే జూయిష్ పీపుల్ మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్యూరిఫికేషన్ అంటే వాళ్ళు శుద్ధి చేసుకునే క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో దిగుతారనమాట. ఒక కొనల్లాగా ఉంటుంది, దానికి మెట్లు ఉంటాయి, లోపలికి వెళ్ళి స్నానం చేసి, అంటే స్నానం అంటే మళ్ళీ శుభ్రపరచుకొని వెళ్తారనమాట. అదే ప్లేస్లో ఈ 3000 మందికి ఇవ్వటం జరిగిందని వివరణ తర్వాత వచ్చిందనమాట. మరి లేకపోతే 3000 మంది తీసుకున్నారు కదా, మరి ఎక్కడ తీసుకున్నారు? రివర్కి వెళ్ళారా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళారని అంటే కాదు. కానీ ఆ సౌత్ పార్ట్లో యెరూషలేములో ఆ ఏరియాలో ఈ యొక్క పూల్ టైప్లో ఉండేది అన్నమాట, చాలా పెద్దది. మందిరానికి వెళ్ళినప్పుడల్లా వీళ్ళు దాంట్లో అంటే వాళ్ళు ప్యూరిఫికేషన్ అంటారు, అంటే శుద్ధీకరణ చేసుకొని కానీ వాళ్ళు స్నానం ఆచరించి కానీ వాళ్ళు మందిరంలోకి వెళ్ళరు. సో ఆ ప్లేస్లో మరి షార్ట్ టైంలో 3000 మందికి బాప్తిసం ఇవ్వటం జరిగిందనమాట. అది కూడా ముంచటమే, ఇమ్మర్షన్ టు డీప్ ఇన్సైడ్. కనుక మరి ఆ విషయాలు గుర్తుపెట్టుకుందాము.